శ్రద్ధగా వినండి. సింహరాశివారికి సంబంధించిన జనవరి 2026 నెల మొత్తాన్ని మీ జీవితంలో ఒక చిత్రంలా చూపించే ఈ జ్యోతిష్యవాణిని. ఈ క్షణం నుంచే మీ మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఈ నెల నా జీవితాన్ని ఏ దిశగా తీసుకెళ్తుంది అని. ఎందుకంటే జనవరి 2026 మీకు సాధారణమైన నెల కాదు. మీలో నిద్రపోతున్న సింహాన్ని మేల్కొల్పే కాలం ఇది. ముందుగా మా జ్యోతిష్య వాణి ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మీ జీవితంలో వెలుగు నింపే మాటలతో, మీ భవిష్యత్తుకు దారి చూపే జ్యోతిష్యంతో మేము మీతో పాటు నడుస్తున్నాం. ఇప్పుడు సింహరాశి గురించే మాట్లాడుకుందాం. రాజసికత, ఆత్మవిశ్వాసం, నాయకత్వం మీ రక్తంలోనే ఉంటుంది. కాని జనవరి 2026లో ఆ లక్షణాలన్నీ పరీక్షకు నిలబడతాయి. ఈ నెల మీకు ప్రశ్నలు వేస్తుంది, సమాధానాలు కూడా ఇస్తుంది. జనవరి నెల ప్రారంభంలో గ్రహాల కదలికలు మీ జీవితంలో నిశ్శబ్దంగా మార్పులు మొదలుపెడతాయి. సూర్యుడు మీలోని అగ్ని తత్వాన్ని బలపరుస్తున్నాడు. కాని శని ప్రభావం వల్ల ప్రతిదీ ఆలస్యంగా ఆలోచించి ముందుకు వెళ్లేలా చేస్తుంది. మీరు తొందరపడితే నష్టమే. ఓర్పే మీ ఆయుధం. ఈ నెల మొదటి వారంలో మీ మనసులో గతం తిరుగుతుంది. చేసిన నిర్ణయాలు, వదిలేసిన అవకాశాలు, మాటల వల్ల దూరమైన సంబంధాలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇది బాధ కోసం కాదు, మీలో పరిపక్వతను పెంచడానికి వచ్చిన దశ. ఈ సమయంలో మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. సాధారణ ఫలితాల విషయానికి వస్తే జనవరి మొత్తం మీకు ఒక అంతర్గత ప్రయాణంలా ఉంటుంది. బయట ప్రపంచంలో పెద్ద మార్పులు కనిపించకపోయినా మీలో మాత్రం పెద్ద మార్పులు జరుగుతాయి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఎవరికోసం బ్రతుకుతున్నారు? మీ సంతోషానికి మూలమేది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రేమ మరియు కుటుంబ జీవితం ఈ నెలలో చాలా సున్నితంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అహంకారమాట పెద్ద దూరం చేయగలదు. ప్రేమను అధికారం చూపించడానికి కాదు, అర్థం చేసుకోవడానికి ఉపయోగించాలి. వివాహితులకు ఈ నెల కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా ఇంటి వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. కాని మీ ప్రేమ, ఓపిక కుటుంబంలో మళ్లీ ప్రశాంతతను తీసుకువస్తాయి. ఉద్యోగం మరియు కెరీర్ విషయాల్లో జనవరి 2026 మీకు పరీక్షల నెల. మీ కష్టాన్ని వెంటనే గుర్తించకపోవచ్చు. కాని మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితంగా మారుతుంది. ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారు ఈ నెలలో నిర్ణయం తీసుకోవద్దు. నిశ్శబ్దంగా పరిశీలించండి. మీ సమయం వస్తుంది. వ్యాపారంలో ఉన్న సింహరాశివారికి ఈ నెల నెమ్మదిగా లాభాలు చూపిస్తుంది. పెద్ద పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఈ నెల చివర్లోనే మంచివి. మధ్యలో వచ్చే అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించండి. ఒకసారి మోసపోతే మళ్లీ నిలబడటానికి సమయం పడుతుంది. డబ్బు విషయానికి వస్తే జనవరి మీకు నేర్పే పాఠం ఒకటే: ఆదాయం ఎంత ముఖ్యమో ఆదా కూడా అంతే ముఖ్యమని. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కాని నెల చివర్లో ఒక ఊహించని ధనలాభ సూచన కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ నెల మీ శరీరానికి కాదు, మీ మనస్కే ఎక్కువ జాగ్రత్త అవసరం. ఆలోచనలు ఎక్కువై నిద్రలేమి, ఒత్తిడి రావచ్చు. ఉదయం సూర్యోదయాన్ని చూడడం, కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండడం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. చిన్న నడకలు, తేలికపాటి ఆహారం మేలు చేస్తాయి. విద్యార్థులు మరియు యువతకు జనవరి ఒక కీలక నెల. చదువులో ఆసక్తి తగ్గినట్లు అనిపించవచ్చు. కాని ఇది తాత్కాలికం. మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకోండి. మీరు ఎందుకు ఈ దారిని ఎంచుకున్నారో మీ మనసుకు చెప్పండి. నెల చివర్లో ఒక మంచి వార్త మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మహిళా సింహరాశివారికి ఈ నెల భావోద్వేగంగా ఉంటుంది. మీ త్యాగాన్ని అందరూ గుర్తించకపోయినా దైవం మాత్రం చూస్తోంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ ఆనందం కూడా కుటుంబానికి అవసరమే అని గుర్తుంచుకోండి. ఈ నెలలో చెప్పాల్సిన ముఖ్య జాగ్రత్త ఏమిటంటే, అహంకారంతో మాట్లాడకండి. మీరు సరి అనుకున్నది ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. ఒక క్షణం ఆలోచించి మాట్లాడితే అనేక సమస్యలు దూరమవుతాయి. ఇప్పుడు ఈ నెలలో మీకు వచ్చే గోప్యమైన అవకాశం గురించి తెలుసుకోండి. జనవరి 3వ వారంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మళ్లీ ప్రవేశిస్తాడు. అతను లేదా ఆమె మీ భవిష్యత్తుకు కీలకంగా మారతారు. మొదట సాధారణంగా అనిపించినా ఆ పరిచయం మీ దారిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. దైవ ఆశీర్వాదం ఈ నెల మీపై ఉంది.
ప్రత్యేకంగా ఆదివారం రోజుల్లో మీ ప్రార్థనలకు త్వరగా ఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో వెలుగు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీపం వెలిగినప్పుడు మనసులో కోరికను మౌనంగా చెప్పండి. ఉదయం లేవగానే చేయాల్సిన చిన్న పూజ ఏమిటంటే సూర్యుడిని చూసి చేతులు జోడించి మీ మనసులో కృతజ్ఞత చెప్పడం. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ నెల మీరు పూజించాల్సిన దేవుడు సూర్యనారాయణుడు. ఆయన కాంతి మీ జీవితంలో అంధకారాన్ని తొలగిస్తుంది. ఈ నెల మీకు శుభరంగు గాఢమైన బంగారు వర్ణం. ఆ రంగు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. శుభ సంఖ్య 1. మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో మొదటి అడుగు చాలా ముఖ్యమని ఈ సంఖ్య గుర్తుచేస్తుంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. శుభదిశ తూర్పు. ఆ దిశగా చూసి చేసే ప్రార్థన మీకు శాంతిని ఇస్తుంది. చివరగా ఒక మాట సింహరాశివారికి. మీరు పుట్టింది సాధారణ జీవితం కోసం కాదు. మీరు వెలుగులు పంచడానికి పుట్టారు. ఈ జనవరి 2026 మీకు నెమ్మదిగా కానీ బలంగా మీ శక్తిని గుర్తుచేస్తుంది. ఓర్పుతో ముందుకు నడిస్తే ఈ నెల చివర్లో మీరే మీపై గర్వపడతారు. మీ జీవితంలో వెలుగు నింపే ఈ జ్యోతిష్యవాణి మీకు మార్గదర్శకంగా నిలిచిందని భావిస్తే మా మాటలను హృదయంలో ఉంచుకోండి. మళ్ళీ మరో వారం మరో కాలంలో మీతో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు దైవాన్ని నమ్మండి. మీమీద మీరే నమ్మకం పెట్టుకోండి.